హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు నా వీడియోలో పాపని స్కూల్ బస్ ఎక్కించడానికి ఎప్పుడు లేస్తాను, వంట పని ఎప్పుడైపోతుంది, లంచ్ స్నాక్స్ ఎప్పుడు ఎలా పెడతాను, పాపని ఎలా రెడీ చేస్తాను, ఒకవేళ బాబు లేస్తే వాడిని మేనేజ్ చేస్తూ ఎలా ఇంటి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తున్నాను. అసలు టైం వేస్ట్ చేయకుండా ఒకదాని వెంబడి ఒకటి పనులు ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అనమాట ఈరోజు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ తీసిన వీడియో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఇక్కడైతే పాప కోసం టమాటో రైస్ అయితే చేయబోతున్నాను. అందులో నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట. ఇది గ్యాస్లో చేయొచ్చు, కాకపోతే నేను రైస్ కుక్కర్ ఏదో ఖాళీగానే ఉంది కదా అని చేస్తున్నాను. ఇది గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఇంకా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను అక్కడ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. అప్పుడు లేవగానే నేను చేసే మొదటి పని ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు కట్ చేసుకున్నవి బయట పెట్టేసుకుంటాను. తర్వాత వీటిని మీకు చూపిస్తున్నాను అనమాట. ట్రైపాడ్ని మా వారిని ఫోన్ సెట్ చేయమని చెప్పేసి అన్నాను. తను లేపి తర్వాత తను సెట్ చేస్తుండగా నేను టీ పెట్టేశాను, పాలు కూడా పెట్టేశాను. తర్వాత ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అయితే టమాటో రైస్ అయితే చేయబోతున్నాను. అదే మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట. తాలింపు పెట్టుకోవాలి, అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక నేను చెప్పాను కదా, వీడియో చెప్పాను కదా, టైటిల్ చూసారు కదా. నేను పాపని 8 వరకు రెడీ చేయాలి అంటే నేను 4:30కే లేవాలి. ఎందుకంటే ఈ మధ్యన మళ్ళీ బాబు 2 టైమ్స్ లేస్తాడు. వాడికి ఫీడ్ చేస్తూ వాడిని పడుకోబెడుతూ నేను దాన్ని రెడీ చేస్తూ ఇంట్లో పని వంట పని చేసుకోవాలన్నమాట. ఇంటి పని అంటే వంట చేయడం ఒకటి ఉంటుంది. వంట చేసిన తర్వాత లంచ్, మళ్ళీ అప్పటికప్పుడు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాలి. నేనైతే ఈరోజు థర్స్డే అనమాట, జూలై 18 రోజు తీసిన వ్లాగ్ ఇది. అయితే ఇది నేను పాప స్కూల్కి ఎప్పుడు పంపిస్తాను, ఎలా పంపిస్తానో మొత్తం ఇందులో క్లియర్గా చూపించాను. ఇది వచ్చేసి ఇంట్లో జీడిపప్పు అయితే ఉంది, అదే వేస్తున్నాను అక్కడ. 4:30కి లేస్తే కానీ నాది 8 వరకు ఇంట్లో పని అంతా అయిపోద్ది అనమాట. తర్వాత పాపను పంపించినాక నాకు ఏ పని ఉండకూడదు అనుకుంటాను. ఇది ఒక గోల్గా పెట్టుకుంటాను నేను. తర్వాత వచ్చాక ఏం పని ఉండకూడదు, ఇక తర్వాత బాబుని చూసుకోవడం ఉంటుందన్నమాట. చూసారు కదా, బాబునైతే ఇక లేచాడు. అప్పుడైతే 5 అవుతుంది కరెక్ట్గా, 5:10, 5:15 అలా అవుతుందన్నమాట. నేను అనుకున్నాను లంచ్ బాక్స్ 8 వరకు అంటే 6:10కి అలా పెట్టేస్తాను, 6 వరకు రెడీ కావాలి అనుకున్నాను. కానీ కొంచెం లేట్ అయిందిలేండి. తర్వాత వచ్చేసి తాలింపు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మగ్గించుకున్నాక టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా వచ్చేసి ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి బియ్యం వేసుకొని బియ్యంని అయితే లేవగా నానబెట్టుకున్నాను. నాన్న బియ్యం అయితేనే బాగుంటుంది టమాటా రైస్కి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇలా వాటర్ పోసినాను, అంటే బియ్యం తగ్గట్టు వాటర్ పోసుకున్నాను. అట్టు వేసారు అంటారు కదా, అది పోసుకున్నాను. టేస్ట్ చూసుకోవాలి ఫస్ట్ టైం మనం, తర్వాత టేస్ట్ చూడడానికి అవ్వదన్నమాట. ఇక మూత పెట్టేసి నేను బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి బాబుకి పాలిచ్చేసి వచ్చి వాడిని పడుకోబెట్టేసాను. బాబు పాలిచ్చేసి ఇక నేనైతే ఇక్కడ బ్రష్ చేసేసాను. నేను అప్పటికి 5:30 అయిందనమాట. బ్రష్ చేసేసాను. నాకు బ్రష్ చేయగానే అలవాటు ఏంటంటే టీ అయినా కాఫీ అయినా వెంటనే తాగేసేయాలి. కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు పాలున్నా తాగేస్తాను. ఇక పాలైతే ఇంకా వేడి చేసి పక్కన పెట్టేశాను కింద. ఇక టీ ఉంది కదా అని అల్లం టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. పక్కన ఏంటంటే పాపకి స్నాక్స్ చేయాలి. ఇక టీ తాగేలోపు నూనె వేడెక్కుతుందని నేను కళాయి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. అవి మా వారు బయట కొనుక్కొచ్చారనమాట ఈ చిప్స్. ఇవి కప్స్ లాగా ఉన్నాయన్నమాట చిప్స్. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాను మీకు కవర్లో. కానీ నాకు అంతగా నచ్చలేదు. ఇందులో ఆయిల్ అనేది ఆగిందనమాట. ఎక్స్ట్రా అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ కప్స్లో ఆగితే చాలా నీట్గా అందులో మొత్తం ఆయిల్ లేకోకుండా అంతా ఒక గిన్నెలో సపరేట్గా వేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను ఫ్రెండ్స్, నాకు గుర్తొచ్చిందనమాట ఇప్పుడే. నాకు పాప స్కూల్కి వెళ్తుంటే నాకు కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. ఎందుకని అంటారేమో, అమ్మ కూడా నాకు తొందరగా లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పేసి ఎర్లీగా లేచేది. నాకు లంచ్ బాక్స్ పెట్టేసి తన పనికి తను వెళ్ళేదనమాట. అంటే కూలి పనికి వెళ్ళేది. అక్కడ ట్యాప్ వాటర్ కొంచెం డ్రాప్స్ పడుతున్నాయి, అలా పడకూడదంట. అందువల్ల దాన్ని ఫిట్ చేశాను. మళ్ళీ ఇక్కడ కప్స్ లాగా ఉన్న చిప్స్ అయితే వేయించేస్తున్నాను. ఇవి ఈరోజు పాపకి స్నాక్స్. డైలీ పెడతాను, ఎందుకంటే దాని క్లాస్లో పిల్లలందరూ తెచ్చుకుంటారట. మేడం కూడా కాల్ చేసి మరి చెప్పారనమాట, జాయిన్ చేసేటప్పుడే చెప్పారు వాళ్ళు.
ఇక్కడైతే వేయించేస్తున్నాను. అక్కడైతే టమాటో రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టినాను కాబట్టి దాని గురించి అయితే హడావిడి అయితే ఏం లేదు. అదే అవుతుంది. స్విచ్ పడ్డప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోనిక కొంచెం చల్లారాక బాక్స్లో అయితే పెట్టేస్తాను. చిప్స్ కూడా రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఇక రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది చల్లారనిద్దామని చెప్పేసి పక్కనైతే పెట్టేస్తాను. తర్వాత పాపకి నీళ్ళు వేడి చేద్దామని అక్కడ గిన్నె అయితే పెట్టాను. అందులో ఆవిలాకి అంటారు కదా, విలేజ్లో అయితే తెలిసే ఉంటుంది. మా చుట్టుపక్కల అయితే లేదు కానీ కొంచెం దూరంలో అయితే ఉంటే తెచ్చుకున్నాను. ఇప్పుడు పాపకైతే అంతా ఇప్పుడు బయట వెదర్ కూడా బాగాలేదు కదా, వర్షం వస్తుంది కదా. చూసారు కదా 6:20 అవుతుందనమాట. లంచ్ బాక్స్లోకి లంచ్ అయితే పెట్టేశాను. వాటర్ పోసేసాను. స్నాక్స్ పెట్టేశాను. ఈరోజు పాప టమాటా రైస్లోకి పెరుగు చట్నీ అయితే పెడుతున్నాను. అయితే ఇక్కడ స్టీల్ గిన్నె పెట్టాను. అసలైతే వైట్ మీకు చూపెట్టాను కదా డబ్బా, అది పెట్టాలి. దాని మీద క్యాప్ దొరకలేదు. బాబుని ఆడిస్తూ ఆ క్యాప్ వాడికి ఇచ్చేస్తే వాడు అక్కడ పడేసాడనమాట. దాన్ని ఇంట్లోనే ఉంది, ఎడిపోలేదు. ఇది చూసారు కదా, ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో తీశాను దానికి సంబంధించిందనమాట. ఇది లడ్డు వేలం పాట బుట్ట. ఇందులో బాబుకి సంబంధించిన టాయ్స్ అన్నీ, చిన్న చిన్న టాయ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సపరేట్గా అయితే అలా పెట్టుకున్నాను దానికి. అదే వైట్ బాక్స్ మీద మూత అయితే వెతుకుతున్నాను. అదే ప్లాస్టిక్ మూత వెతుకుతున్నాను. ప్లాస్టిక్ అంటే కొద్దిగా మందంగానే ఉందిలేండి. వేడివేడిదైతే పోయాను అందులో. కొంచెం చల్లారాకే వేస్తాను. ఇంకా చూస్తే పిల్లలైతే లేవలేదు ఫ్రెండ్స్. ఇక వాళ్ళు లేచేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని నేను బెడ్రూమ్ అయితే ఊడుస్తున్నాను. హాల్ ఒకటి ఊడవాలి. కిచెన్ అయితే ఊడ్చేస్తాననమాట వెంటనే. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది. వంట చేసే ముందు కిచెన్ ఊడ్చాకే వంటని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లేవగానే బియ్యం నానబెట్టేసుకొని బ్రష్ చేసుకొని తర్వాత వచ్చేసి కిచెన్ ఊడ్చేస్తాననమాట. తర్వాత ఇక చూసారు కదా, బెడ్ లైట్ అయితే కూడా ఆఫ్ చేయలేదు నేను. పిల్లలు ఒకవేళ నేను లైట్ వేసుకున్నా పిల్లలు లేస్తారేమో అని చెప్పి వేయలేదు. ఇది ఒక 5 to 8 మినిట్స్ ఈ పనికి టైం పట్టుద్ది అనమాట. ఆ టైం కూడా పాపను పడుకోనిద్దామని చెప్పేసి ఇలా అయితే ఊడుస్తున్నాను. నేను బెడ్ కింద మాత్రం ఇలా క్లియర్గా ఊడుస్తాను. ఇంట్లో డస్ట్ ఉంటే మంచిది కాదు అంటారు పిల్లలు ఉన్న చోట. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే మాత్రం డోర్ తీసాను అప్పుడే. బయటకు వచ్చి చూస్తే చూసారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో. తర్వాత పాపను లేపి బ్రష్ అయితే చేపించాను. ఇక్కడ హాల్లో డోర్ తీసుకొని ఇలా అయితే కూర్చొని ప్రశాంతంగా నిదానంగా అయితే వేస్తాను. నిల్చోబెట్టి అయితే వేయను. ఎప్పుడో ఒకసారి నిల్చోబెట్టి వేస్తాను. దానికి ఇష్టం ఉండదనమాట నిల్చోబెట్టేస్తే. ఫస్ట్ మాడకి నూనె రాసేసి మొత్తం మసాజ్లా చేస్తాను అనమాట. ఫ్రంట్, బ్యాక్, హెడ్కి మసాజ్లా చేసేస్తాను. హెయిర్ లేవకుండా బాగా ఇలా అణిగిపోయేలా చేస్తాను అనమాట. మంచిగా ఇప్పుడు మనం ఎంత ఆయిల్ పెడితే వాళ్ళు పెద్ద అయ్యాక అంత బాగుంటుంది. హెడేక్ లాంటివి ఏం లేకోకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట. చాలామంది జుట్టు పిల్లలకి ఇప్పుడే అమ్మాయిలకి వదిలేస్తూ ఉంటారు కదా, నాకు అలా హెయిర్ లీవ్ చేయడం అసలు ఇష్టం ఉండదు. నేనైతే మామూలుగా ఇలా సింపుల్గా కుప్పు కట్టేసుకుంటాను. కాలేజ్ డేస్లో కూడా అప్పుడప్పుడు మామూలుగా ఇలా కుప్పు కట్టుకొని వెళ్ళేది. నాకు ఎందుకో హెయిర్ లీవ్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. హెడ్ బాత్ చేసినప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు నేను హెయిర్ లీవ్ చేయలేదు. ఎందుకంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఎందుకు లీవ్ చేస్తానంటే తొందరగా ఆరిపోవాలి. మళ్ళీ తడి జుట్టు మీద బాబుకి పాలిస్తే వాడికి జలుబు అవుతుంది కదా, అందువల్ల నేను ఇలా నూనె పెడితే పాపడ తొందరగా వస్తుంది. నాకు మా అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, అమ్మ కానీ ఇలాగే పాపడ తీసేవాళ్ళు. వాళ్ళ అలవాటు నాకు వచ్చిందనమాట. నేను ఇన్ని పనులు ఎలా నేర్చుకున్నానంటే నాకు అసలు అర్థం కాదు. చాలా వరకు నేను పెళ్ళయ్యాకే చాలా పనులు నేర్చుకున్నాను. చాలా ఓపిక వచ్చిందనమాట. జడ అయితే వేయటం కంప్లీట్ అయిపోయింది. చాలా ఓపిక దానికి. కరెక్ట్గా 7కి లేపాను. 7:05, 7:08 కల్లా బ్రష్ చేయించాను. 8 to 7 అంటే 7:15 వరకు జడ అయిపోయింది. నీళ్ళు అయితే కాగినాయి మంచిగా. వేడిగా నీళ్ళు ఉన్నాయన్నమాట. నీళ్ళు తోడేసాను. ఇక్కడ అనమాట నేను స్నానం చేయించేది పాపకి, బాబుకి. బ్రష్ చేయించేది కూడా ఇక్కడనే. ఎప్పుడంటే ఎండ బాగున్నప్పుడు ఇక్కడ బ్రష్ చేపిస్తాను, లేకపోతే సింక్లో చేపిస్తాను. ఇక పాపనైతే ఇట్లా డ్రెస్ వేసి రెడీ చేశాను. ఒక బొట్టు ఒకటి పెట్టాలి. అప్పటికి మళ్ళీ బాబు లేచాడు. ఇప్పటికి 2 times వాడు లేచింది. ఇక వాడిని ఎత్తుకొనే ఉన్నాను. ఇక వాడు ఇప్పుడు పడుకోడు అనమాట. దానికి స్కూల్ను పంపించాకే వాడు పడుకుంటాడు. ఇక మా వారైతే లేవలేదు. హాల్లో పడుకుంటున్నారు. తను లేట్ నైట్ వస్తాడు కాబట్టి హాల్లో పడుకుంటాడు. నేను బాబుని తీసుకొని అయితే బెడ్రూమ్లో పడుకుంటాను. హాల్ డోర్ తీసుకున్నాము. ఇక లైటింగ్ ఉంది కదా, ఇక హ్యాపీగా దానికి తినిపిస్తూ ఉంటాను. ఆ రోజంటే థర్స్డే జూలై 18 అని చెప్పాను కదా, ఆ రోజైతే కొంచెం రైస్ వేసి పాలు కొంచెం షుగర్ వేసి తినిపించాను. ఇష్టంగా తినింది. మార్నింగ్ పిల్లలకి ఎవరికైనా రైస్ కర్రీ పెడితే తినరు కదా, వాళ్ళ అక్కని పో అంటున్నట్టుగా సైగ చేస్తుంటే నేను కూడా అలాగే తొందరగా స్కూల్ కంటే వెళ్ళవే అని చెప్పి అంటున్నాను.
పాపకి ఇప్పటికి నేను ఇంకా తినిపిస్తూనే ఉన్నాను. స్కూల్కి వెళ్తేనే అది స్కూల్లో తింటుందంట. ఇంటికి వస్తే మాత్రం మార్నింగ్ అండ్ నైట్ నేనే తినిపిస్తాను. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. వర్షం వచ్చేలా ఉందన్నమాట. నేను పాపకి చెప్పేశాను, వర్షం వచ్చేలోపు నువ్వు వ్యాన్ ఎక్కించాలి, నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది, మనం తడిచిపోతామేమో వ్యాన్ ఎక్కేలోపు అని నాకు భయంగా ఉందిరా, గబగబా తినేసావనుకో నేను వ్యాన్ ఎక్కిచ్చేసి వస్తాను అని చెప్పేసి అన్నాను పాపతోటి. అప్పుడు తర్వాత బయటికి వెళ్ళి కొంచెం అలా నిల్చున్నాను అనమాట. నాకు ఇంట్లో పని చేసి చేసి కొంచెం బయటికి వెళ్ళి అలా నిల్చోవడం అలవాటు. అంటే ఫ్రెష్ ఎయిర్ అనేది నాకు తగిలితే నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం రిలీఫ్ ఫీల్ అనేది వస్తుంది. బాబుని ఎత్తుకునేది బయటకు వెళ్ళేసి మళ్ళీ లోపలికి వచ్చాను. ముద్ద మింగినవా మింగినవా అని అనుకుంటూ అదైతే తినేసిందనమాట. ఇక అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని స్టిక్కర్స్ అది చూసుకుంటుంది. మా పాప అయితే డ్రెస్ చూసుకుంటుంది, స్టిక్కర్స్ పెట్టుకుంటుంది, పౌడర్ వేసుకుంటుంది, దాని డ్రెస్ వేసుకుంటుంది. జిప్ పెట్టుకోవడం మాత్రం రాదు. లంచ్ బాక్స్ మొత్తం రెడీ అయిపోయింది. నేను లంచ్ బాక్స్ 6:20కి రెడీ చేసేసాను. కరెక్ట్గా 8 వరకు తను రెడీ అయిపోద్ది. 8:02 మేము కిందికి దిగుతాం అనమాట. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. వర్షం వస్తున్నట్టుంది కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంబ్రెల్లా తీసుకొచ్చుకున్నాను తడుస్తామేమోనని. ఇక పాపదైతే స్కూల్ వ్యాను మా గల్లీలోకే వస్తుంది అనమాట. మాది రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 7లో ఆగుతుంది, 5లో ఆగుతుంది. 7 దగ్గరికి అయితే తీసుకొచ్చాను నేను. ఇక తనే స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేసి నేను ఇంటికి వెళ్ళి బాబుకి పాలు ఇచ్చేసి వాడిని పడుకోబెట్టేసి ఇక నేను కూడా కొంచెం రైస్ తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకోవాలి. కొంచెం హెడేక్గా కూడా ఉంటుంది, అందుకే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. ఇక కళ్ళలో డ్రాప్స్ అయితే వేసుకోవాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి వేసుకోవాలి. మా వారికి బాబుని అప్పచెప్పేసి వచ్చాను, వాడు ఏడుస్తున్నాడేమోనని హడావుడిగా అయితే వెళ్తున్నాను. సో వీడియోకి తప్పక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, దీని కింద వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.